యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలో నుండి దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనము ధ్యానం చేసుకుందాం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందాము. క్రైస్తవ విశ్వాస జీవితంలో యేసుక్రీస్తుని ప్రభువుగా విశ్వసించిన దినం మొదలుకొని మనం వాగ్దానములకు వారసులుగా ఉన్నాము. ఆ వాగ్దానము యేసుక్రీస్తు ప్రభువునందు ప్రతి ఒక్కరికి అనుగ్రహించినది, తానే మనకు అనుగ్రహించిన వాగ్దానము నిత్యజీవమని 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 2వ అధ్యాయం 25వ వచనంలో రాయబడి ఉంది. కానీ అనేకమైన వాగ్దానంలో ఈలోక సంబంధంగా, ఆత్మ సంబంధమైన వాగ్దానంతో పాటు ఆయన పరిశుద్ధ వాగ్దానముగా 105వ కీర్తన 42వ వచనంలో అబ్రహాముకు చేసిన వాగ్దానమును ఆయన జ్ఞాపకం చేసుకుని విడుదల కలిగించిన వాగ్దానము, అబ్రహామును జ్ఞాపకం, శారాను జ్ఞాపకం చేసుకొని వారికి దయచేసిన వాగ్దానము, అవన్నీ ఆత్మ సంబంధమైనవిగా, శరీర సంబంధమైన అవసరతలను బట్టి కూడా ఆశీర్వాదము దేవుడు అనుగ్రహించాడు. అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబుకు అనుగ్రహించాడు. అలాగూ అనేకులకు వాగ్దానమును దేవుడు దయచేయుటకు వారి ప్రార్థన ద్వారా, వారి విశ్వాస జీవితం ద్వారా దేవుడు చేసిన దాని మేలును, ఉపకారము మరువక, ఆయన చేసిన వాగ్దానమును మరువక వారు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించినప్పుడు ఆయన వారికి చేసిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకుని దాన్ని దయచేసి ఆయన వారి ప్రార్థన ఆలకించి అంగీకరించి వారిని వాగ్దానంతో దీవించి ఆశీర్వదించినట్లుగా కూడా మనం చేస్తాం. కాబట్టి మన దేవుడు వాగ్దానం చేసిన దేవుడు, ఆయన అబద్ధమాడనేరని దేవుడని, అబద్ధమాడజాలని దేవుడని, మాట తప్పని దేవుడని, ఆయన వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకారముకు యోగ్యమైనదని మనం నమ్మాలి. మన జీవితంలో దేవుడు సిద్ధపరిచిన దాన్ని పొందుకోవటానికి ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు. కానీ మనం నమ్మదగిన వారముగా ఉంటే ఆ వాగ్దానమును మన జీవితంలో నెరవేర్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నప్పటికీ మనం పొందుకోలేము. ఆ పొందుకునే విశ్వాసం మనకు కావాలి. వాగ్దానం పొందుకోవటానికి, వాగ్దానం దయచేయబడటానికి, వాగ్దానము నెరవేర్చబడటానికి, వాగ్దానము స్థిరపరచబడటానికి మనం పొందుకునే శక్తి కావాలి. అది ప్రార్థన ద్వారానే, అది దేవుని శక్తి మనలో ఉండటం ద్వారానే. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, మన విశ్వాసం దేవుని శక్తిని ఆధారం చేసుకుంటూ వల్లనే ఆయన మనలో తన కార్యసాధకమైన క్రియాశక్తి చొప్పున అంటాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో మనం అడుగు వాటన్నిటికంటేనూ, ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయగల సమర్థుడని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉంటే అసాధ్యము, ఆయన వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలి, ఆయన తనను వెతుకు వారికి ఫలము దయచేయగల సమర్థుడని రూఢిగా విశ్వసించి మనం విశ్వాసం ద్వారా బలమును పొందాలని, అప్పుడు ఆ నమ్మదగిన దేవుడు మనకు చేసిన వాగ్దానమును స్థిరపరిచి, నెరవేర్చి బలపరుస్తాడు. అందువలన రోమాపత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో అబ్రహాము గారు పొందిన వాగ్దానమును దేవుడు నెరవేర్చడానికి అతడు అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని నమ్మి, ఆయన చేసిన వాగ్దానమును నెరవేర్చుటకు సమర్థవంతుడని విశ్వసించి, రూఢిగా విశ్వసించారు. ఎలాగంటే మామూలు విశ్వాసం కాదు, రూఢిగా విశ్వసించి ఆ విశ్వాసం వల్ల బలం పొంది దేవుని మహింపరిచినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి అబ్రహాముతో దేవుడు చేసిన ఆ పరిశుద్ధమైన వాగ్దానమును ఆయన జ్ఞాపకం చేసుకుని ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనంలో, దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నేను మరలా మిమ్మల్ని దర్శిస్తాను, మీ కుమారుని అనుగ్రహిస్తానన్న వాగ్దానమును అబ్రహాము, శారాలు పొందుకొని
వారు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని నమ్మి వాగ్దానం చేయుటకు సమర్థవంతుడని దేవుడు సందేహింపక, ఆయన వాక్యం గురించి సందేహింపక, ఆయన వాగ్దానం సందేహింపక రూఢిగా విశ్వసించి బలం పొందాడు. అంత మాత్రమే కాక అబ్రహాం శారా కూడా హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనంలో ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని నమ్మి విశ్వాసం వల్ల బలపరచబడి ఆమె వాగ్దానం పొందుకుంది అని రాయబడి. అలాగూ దేవుని ద్వారా చేయబడిన వాగ్దానములన్నీ మన జీవితంలో నెరవేర్చబడటానికి మనకు రూఢి అయిన విశ్వాసం కావాలి. మనలో తన కార్యసాధకమైన క్రియాశక్తి చొప్పున కార్యసిద్ధి కలుగుజేయు దేవుని శక్తి మనలో పనిచేయాలని మనకు విశ్వాసం అవసరం. కాబట్టి అప్పుడు ఆయన నమ్మదగిన వాడుగా, ఆయన వాక్యము వాగ్దానం నమ్మదగినది మరి పరిపూర్ణంగా అంగీకరించి దాన్ని యోగ్యమైనదిగా అంగీకరించినప్పుడు మాత్రమే మన జీవితంలో ఆ నమ్మదగిన దేవుడు, నమ్ముకొనదగిన సహాయకుడుగా ఆయన మనకు వాగ్దానములు నెరవేరుస్తాడు. వాక్యము ద్వారా ఉచితంగా అనుగ్రహించే దానమే వాగ్దానం. అది దేవుడు చేయు ప్రమాణము, దేవుడు చేయు పరిశుద్ధ వాగ్దానము, అది దేవుడిచ్చే బహుమానము. కాబట్టి అంత మాత్రమే మొదటి సమూయేలు గ్రంథంలో హన్నా చేసిన ప్రార్థనను కూడా మనం జ్ఞాపకం చేసుకో. తన ఆత్మను కృమ్మరించి అన్న తన అవమానమును ఆశీర్వాదంగా మార్చుకుంది. ఆ వాగ్దానం నెరవేర్చే వరకు ఆమెను మౌనంగా ఉండి ప్రార్థిస్తూ ఉంది అని రాయబడి. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయంలో ఆమె పెదవులు మాత్రం కదులుతున్నవి కానీ ఆమె స్వరము బయటకు వినపట్లేదని ఏలి చూస్తూ ఉన్నాడు. కానీ ఆమె స్వరం దేవునికి వినపడుతుంది. ఎందుకనగా ఆమె చేసిన ప్రార్థన, ఆమె వేదనను బట్టి, ఆమె కలిగిన అవమానమును బట్టి దేవుని స్థితిలో చెప్పుకొనొచ్చు ఏడ్చుచు ఆమె దుఃఖాక్రాంతులై దేవుని సన్నిధికి ప్రార్థన చేస్తూ 1వ అధ్యాయం 10వ వచనంలో, అయా నీ సేవకురాలైన నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ఆమె మొక్కుబడిని చెల్లిస్తూ ఆమె కోరికను కోరుతూ ఆమె మనవి చేసిన మొరను బట్టి ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఆమె నోరును యాజకుడు కనపెడుతున్నప్పుడు ఆమె పెదవులు అయితే కనపడుతున్నాయి కానీ ఆమె స్వరం వినపట్టలేదని చెప్పి మనము పెదవులు మాత్రం కదలకుండా ఆమె స్వరం వినపడకుండా కనుక ఏలి ఆమె మత్తురాయలు ఉందనుకొని ప్రార్థన. కానీ పరిశుద్ధాత్మ దేవుడు తగిన కాలంలో మనల్ని హెచ్చించినట్లుగా మనకు ఏది అవసరమో, మన జీవితంలో ఏది పొందుకోవడానికి ఆటంకంగా ఉందో దేవుని యొద్ద నుండి దాన్ని తీసివేసుకునే ప్రార్థన, బలమైన విశ్వాసంతో కూడిన ప్రార్థన, మన మనోవేదనను బట్టి, ప్రాణబాధను బట్టి మన ఆత్మను కృమ్మరించి ఆమె మనోదుఖం గలదానై నా ఆత్మను యెహోవా సన్నిధిని కృమ్మరించి ప్రార్థన చేస్తున్నాను. 15వ అధ్యాయం 16వ వచనం, 1వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం రాయాలి. ఆత్మను కృమ్మరించి ఆత్మతో సత్యంతో ఆత్మతో మనసుతో మనం ప్రార్థన చేయాలి. అది రూఢి అనే విశ్వాసం. ఎందుకనగా దేవుడే ఏదో ఒక రోజు మనకు వాగ్దానం నెరవేర్చబోతున్నాడన్న నిశ్చయిత నిరీక్షణ కలవారమై ఆ నిరీక్షణను పట్టుకొని మనము అది సత్యమైనది, ఆ నిరీక్షణ శుభవాగ్దానంతో కూడినది. ఆ వాగ్దానం దేని వాగ్దానములలో మాట ఇచ్చిన వాగ్దానం ఏది తప్పిపోయినది కాదు అని సొలొమోను అంటాడు. ఆ శుభవాగ్దానంలో మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో ఆ శుభవాగ్దానం మనం పొందుకోవటానికి రూఢి అయిన విశ్వాసం అబ్రహాం వలె మనం కలిగి ఉండి బలమును ఉండాలి. అది నమ్మదగిన వాడు అని శారా నమ్మినట్లు హెబ్రీ 11:11లో అప్పుడు ఆయన స్థిరపరుస్తాడు, నెరవేరుస్తాడు. ఆయన దయచేయటానికి గల అంగీకారకృతమైన ప్రార్థన మనం చేయాలి. అప్పుడు నీ మనవి ఇశ్రాయేలు దేవుడని యెహోవా నీ మనవిని ఆయన దయచేయునుగాక నీవు చేసుకున్న మన్నాన్ని ఏలి అంటాడు. యాజకుడు ఆశీర్వదిస్తాడు. అటువంటి దీవెన మనం పొందుకొని వాగ్దానం నెరవేర్చుకోవడానికి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగికమునకు యోగ్యమైనది, అది మనకు ప్రయోజనకరమైనదని మనం నమ్మి విశ్వసించిన ఎడల మనం దేవుని మహిమను చూస్తాం. అందువల్ల 2 కొరింథీ 1వ అధ్యాయం 19వ వచనంలో వాగ్దానములు దేవుని ఎన్ని అయినను అవన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగా మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకే అవి నిశ్చయములై ఉన్నవి. ఆమేన్ అని నిశ్చయంగా దేవుడిని దర్శించి నీకు దయచేసి నిన్ను దీవించి వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రభువానికి స్తోత్రాలు.
ఉదయకాల వాక్యదానంలో మీరు అనుగ్రహించిన కృపను బట్టి స్తోత్రాలు ప్రభువా. అవును తండ్రి, నీ వాగ్దానం నెరవేర్చడానికి సమర్థుడు అవుతారు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. మేము నమ్మదగిన వారముగా ఉండి పొందుకోలేకపోతున్నాం మేము ప్రభు. అలాగూ అబ్రహాం శారాలను జ్ఞాపకం చేసుకొని వారు నమ్మదగిన వారుగా ఉన్నప్పటికీ మీరు నమ్మదగిన దేవునిగా వారిని దర్శించి వారికి దయచేసి వారిని దీవించిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, అలాగూ వారు నమ్మి విశ్వసించి వాగ్దానం చేసిన వాడు సమర్థుడని, నమ్మదగిన వాడని రూఢిగా విశ్వసించి బలమునందిన ఆ విశ్వాస బలమును మాకు కూడా దయచేయమని, మా విశ్వాసం మీ శక్తిని ఆధారం చేసుకొని, మీ వాక్యమును ఆధారం చేసుకొని, మిమ్మల్ని ఆధారం చేసుకొని మా ప్రభు ముందుకు నిరీక్షణతో ఓపికతో కనిపెట్టుకొని పొందుకునే వరకు ఎడతెగక ప్రార్థించే వారంగా ఉన్నట్టు ప్రతి ఒక్కరిని వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి సహాయం దయచేయమని, దీవించి దయచేసి ఆశీర్వదించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమునే మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె తండ్రి దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ప్రతి వాగ్దానము ఆయన ద్వారా మనకు అనుగ్రహింపబడిన ప్రతి వాగ్దానము నమ్మదగిన దేవుడు తప్పక మన జీవితంలో దయచేయున్నట్లుగా, మీ మనవి అంగీకరించి పొందుకున్నట్లుగా, నెరవేర్చబడినట్లుగా, స్థిరపరచినట్లుగా దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక. ఆమె. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమె.